వెల్కమ్ టు పీజే రియల్ ఇన్ఫో. హైదరాబాద్ను కనెక్ట్ చేస్తున్నటువంటి 10 హైవేస్. 1 ముంబై హైవే, 2 మెదక్ హైవే, 3 నాగ్పూర్ హైవే, 4 కరీంనగర్ హైవే, 5 వరంగల్ హైవే, 6 విజయవాడ హైవే, 7 నాగార్జున సాగర్ హైవే, 8 శ్రీశైలం హైవే, 9 బెంగళూరు హైవే, 10 పరిగి హైవే. ఈ హైవేస్ పై ఓఆర్ఆర్ అవుట్ సైడ్ హెచ్ఎండిఏ లిమిట్స్లో రెసిడెన్షియల్ జోన్స్ ఎక్కడెక్కడ ఇవ్వబడ్డాయో చూద్దాం. ముంబై హైవేలో ఎగ్జిట్ నెంబర్ 3 వద్ద నుండి ముత్తంగి, ఇస్నాపూర్, రుద్రారం ఈ పరిసర ప్రాంతాలు రోడ్డుకి ఇరువైపులా R1 జోన్లో ఉంటుంది. కౌలంపేట, కంది ఈ పరిసర ప్రాంతాలు రోడ్డుకు ఇరువైపులా పెరి అర్బన్ జోన్లో ఉంటుంది. పోతిరెడ్డిపల్లి, కంది ఈ పరిసర ప్రాంతాలు రోడ్డుకి ఇరువైపులా R2 జోన్లో ఉంటుంది. మెదక్ హైవేలో ఎగ్జిట్ నెంబర్ 5 వద్ద నుండి దిండిగల్, గాగిలాపూర్ ఈ పరిసర ప్రాంతాలు R1 జోన్లో ఉంటుంది. అన్నారం పరిసర ప్రాంతాలు పెరి అర్బన్ జోన్లో ఉంటుంది. అన్నారం దాటిన తరువాత రైట్ సైడ్లో దిండిగల్ ఎయిర్ ఫోర్స్ అకాడమీ వాళ్ళ ల్యాండ్స్ ఉంటాయి. లెఫ్ట్ సైడ్ కన్జర్వేషన్ జోన్ ఉంటుంది. బొంతపల్లె, గుమ్మడిదల ఈ పరిసర ప్రాంతాలు R3 జోన్లో ఉంటుంది. గుమ్మడిదల దాటిన తరువాత నరసాపూర్ వరకు రోడ్డుకు ఇరువైపులా ఫారెస్ట్ ప్రాంతం ఉంటుంది. నరసాపూర్ పరిసర ప్రాంతాలు R3 జోన్లో ఉంటుంది. నాగ్పూర్ హైవేలో ఎగ్జిట్ నెంబర్ 6 వద్ద నుండి మేడ్చల్, అత్వెల్లి, ఎల్లంపేట ఈ పరిసర ప్రాంతాలు రోడ్డుకు ఇరువైపులా R1 జోన్లో ఉంటుంది. కల్కల్ పరిసర ప్రాంతాలు రోడ్డుకు ఇరువైపులా పెరి అర్బన్ జోన్లో ఉంటుంది. కూచారం, జీడిపల్లి, మనోహరాబాద్ ఈ పరిసర ప్రాంతాలు R2 జోన్లో ఉంటుంది. రామాయపల్లె, రావెల్లి ఈ మధ్య ప్రాంతాలు రోడ్డుకు ఇరువైపులా పెరి అర్బన్ జోన్లో ఉంటుంది. తూప్రాన్ పరిసర ప్రాంతాలు R2 జోన్లో ఉంటుంది. కరీంనగర్ హైవేలో ఎగ్జిట్ నెంబర్ 7 షామీర్పేట పరిసర ప్రాంతాలు R1 జోన్లో ఉంటుంది. షామీర్పేట దాటిన తరువాత రైట్ సైడ్ పెరి అర్బన్, లెఫ్ట్ సైడ్ లేకు ఉంటాయి. తర్వాత కన్జర్వేషన్, ఫారెస్ట్ జోన్స్ ఉంటాయి. మురహరపల్లె, తుర్కపల్లె ఈ పరిసర ప్రాంతాలు R3 జోన్లో ఉంటుంది. తుర్కపల్లె దాటిన తరువాత కన్జర్వేషన్, ఫారెస్ట్ జోన్స్ ఉంటాయి. ములుగు పరిసర ప్రాంతాలు R3 జోన్లో ఉంటుంది. వరంగల్ హైవేలో ఎగ్జిట్ నెంబర్ 9 గట్కేసర్ వద్ద నుండి ఔషాపూర్ పరిసర ప్రాంతాల వరకు రోడ్డుకు ఇరువైపులా R1 జోన్ ఉంటుంది. ఔషాపూర్ దాటిన తరువాత రోడ్డుకి ఇరువైపులా పెరి అర్బన్ జోన్ ఉంటుంది. బీబీ నగర్ పరిసర ప్రాంతాలు రోడ్డుకు ఇరువైపులా R2 జోన్లో ఉంటుంది. బీబీ నగర్ దాటిన తరువాత రోడ్డుకి ఇరువైపులా కొంత పెరి అర్బన్ జోన్ ఉంటుంది. భువనగిరి పరిసర ప్రాంతాలు రోడ్డుకి ఇరువైపులా R2 జోన్లో ఉంటుంది. విజయవాడ హైవేలో ఎగ్జిట్ నెంబర్ 11 పెద్దంబిరిపేట వద్ద నుండి అబ్దుల్లాపూర్ మేట్, బాటసింగారం, కొత్తగూడ ఈ పరిసర ప్రాంతాలు రోడ్డుకి ఇరువైపులా R1 జోన్లో ఉంటుంది. తూప్రాన్పేట ఈ పరిసర ప్రాంతాలు రోడ్డుకి ఇరువైపులా R3 జోన్లో ఉంటుంది. మల్కాపూర్ పరిసర ప్రాంతాలు రోడ్డుకి ఇరువైపులా R2 జోన్లో ఉంటుంది. మల్కాపూర్ దాటిన తరువాత రోడ్డుకి రైట్ సైడ్లో తంగేడుపల్లి పరిసర ప్రాంతాలు R3 జోన్లో ఉంటుంది. చౌటుప్పల పరిసర ప్రాంతాలు రోడ్డుకి ఇరువైపులా R2 జోన్లో ఉంటుంది. పంతంగి పరిసర ప్రాంతాలు రోడ్డుకి ఇరువైపులా R3 జోన్లో ఉంటుంది. నాగార్జున సాగర్ హైవేలో ఎగ్జిట్ నెంబర్ 12 బొంగుళూరు వద్ద నుండి సెరిగూడ పరిసర ప్రాంతాల వరకు రోడ్డుకి ఇరువైపులా R1 జోన్ ఉంటుంది. సెరిగూడ దాటిన తర్వాత రైట్ సైడ్ లేకు, లెఫ్ట్ సైడ్ పెరి అర్బన్ జోన్ ఉంటుంది. ఇబ్రహీంపట్నం పరిసర ప్రాంతాలు రోడ్డుకి ఇరువైపులా R2 జోన్లో ఉంటుంది. ఖానాపూర్ పరిసర ప్రాంతాలు R3 జోన్లో ఉంటుంది. ఖానాపూర్ దాటిన తరువాత ఫారెస్ట్, కన్జర్వేషన్ జోన్స్ ఉంటాయి. గుంగల్ పరిసర ప్రాంతాలు రోడ్డుకి ఇరువైపులా R3 జోన్లో ఉంటుంది. గుంగల్ దాటిన తరువాత ఫారెస్ట్, కన్జర్వేషన్ జోన్స్ ఉంటాయి. యాచారం పరిసర ప్రాంతాలు రోడ్డుకి ఇరువైపులా R3 జోన్లో ఉంటుంది.
శ్రీశైలం హైవేలో ఎగ్జిట్ నెంబర్ 14 తుక్కుగూడ వద్ద నుండి మహేశ్వరం కమాన్ వరకు రోడ్డుకు ఇరువైపులా R1 జోన్లో ఉంటుంది. మహేశ్వరం కమాన్ దాటిన తరువాత రోడ్డుకు లెఫ్ట్ సైడ్లో ఫారెస్ట్, రోడ్డుకి రైట్ సైడ్లో మహబూబ్ నగర్ పరిసర ప్రాంతాలు R3 జోన్లో ఉంటుంది. తుమ్మలూరు గేటు వద్ద నుండి కొత్తూరు పరిసర ప్రాంతాల వరకు రోడ్డుకు లెఫ్ట్ సైడ్లో R2 జోన్లో ఉంటుంది. కొత్తూరు దాటిన తరువాత రోడ్డుకి ఇరువైపులా కన్జర్వేషన్ జోన్ ఉంటుంది. కందుకూరు పరిసర ప్రాంతాలు R3 జోన్లో ఉంటుంది. బెంగళూరు హైవేలో ఎగ్జిట్ నెంబర్ 16 శంషాబాద్ వద్ద నుండి తిమ్మాపూర్ పరిసర ప్రాంతాల వరకు రోడ్డుకి ఇరువైపులా 111 జీవోలో ఉంటుంది. తిమ్మాపూర్, కొత్తూర్, నందిగాం ఈ పరిసర ప్రాంతాలు రోడ్డుకి ఇరువైపులా R1 జోన్లో ఉంటుంది. నందిగాం దాటిన తరువాత రోడ్డుకి ఇరువైపులా పెరి అర్బన్ జోన్ ఉంటుంది. షాద్ నగర్ పరిసర ప్రాంతాలు రోడ్డుకి ఇరువైపులా R2 జోన్లో ఉంటుంది. పరిగి హైవేలో ఎగ్జిట్ నెంబర్ 18 TSPA వద్ద నుండి అజీజ్ నగర్, మోయినాబాద్, కనకమామిడి ఈ పరిసర ప్రాంతాలు రోడ్డుకి ఇరువైపులా 111 జీవోలో ఉంటుంది. చినషాపూర్ దాటిన తరువాత రోడ్డుకి ఇరువైపులా ఫారెస్ట్ ఉంటుంది. ఫారెస్ట్ దాటిన తరువాత కేసారం పరిసర ప్రాంతాలు రోడ్డుకి ఇరువైపులా పెరి అర్బన్ జోన్లో ఉంటుంది. చేవెళ్ళ R2 జోన్లో ఉంటుంది. చేవెళ్ళ దాటిన తరువాత రోడ్డుకి ఇరువైపులా పెరి అర్బన్ జోన్ ఉంటుంది. ఆలూరు పరిసర ప్రాంతాలు రోడ్డుకు రైట్ సైడ్లో R3 జోన్లో ఉంటుంది. ఈ 10 హైవేస్లో మెదక్ హైవే, కరీంనగర్ హైవే, నాగార్జునసాగర్ హైవే, శ్రీశైలం హైవే, పరిగి హైవేస్లో కాస్త రెసిడెన్షియల్ జోన్స్ తక్కువగా ఇవ్వడం జరిగింది. అభివృద్ధి అనేది జోన్స్పై ఆధారపడి జరుగుతుంది కనుక అవగాహనతో ఇన్వెస్ట్మెంట్ చేయండి. థ్యాంక్ యూ.